కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ నాయకులను తాగుబోతులతో పోల్చడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్ అయ్యారు. ఆయన సిపిఎం పార్టీపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని కడియం శ్రీహరి సిపిఎం పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు అవకాశవాదో, ఎవరు పోటుకో మాట మాట్లాడతారో, ఎవరు పోటుకొక పార్టీ మారుతారో ప్రజలకు తెలుసని విమర్శించారు. ప్రచారానికి వెళ్ళినటువంటి కడియం శ్రీహరి అక్కడ ఉండేటటువంటి సిపిఎం వాళ్ళు టీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారనేటటువంటి పేరుతో ఇలాంటి అవకాశవాదులని, అట్లాగే పూట కోసం ఉండేవాళ్ళని, మందు కోసం చూసే వాళ్ళని చెప్పేటటువంటి అవమానించేటటువంటి పద్ధతులు అన్నమాట. ఆయన బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి, కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఎవరు అవకాశవాదులో, ఎవరు పూటకొక మాట్లాడతారో, పూటకొక రాజకీయ పార్టీలో ఉంటారో, ఎవరు మందుకు వీటికి అమ్మడబోతారో అనేటటువంటి విషయం మొత్తం ప్రజానీకానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటువంటి పద్ధతుల్లో ఉంటారో, సిపిఎం పార్టీ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళకి మద్దతు ఇస్తేనే సిపిఎం పార్టీ సరైనటువంటిది అనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే